హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు మీ సహాయం కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే నాకు మీ సహాయం కావాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. దీన్నే యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు అని. నెక్స్ట్ వెన్ నాకు అబద్ధం చెప్పడం తెలీదు. దీన్నే ఐ డోంట్ నో టెల్లింగ్ ఎ లై. ఐ డోంట్ నో టెల్లింగ్ ఎ లై అంటే నాకు అబద్ధం చెప్పడం తెలీదు అని. నెక్స్ట్ వెన్ నా నుండి నీకు ఏం కావాలి. దీన్నే వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అంటే నా నుండి నీకు ఏం కావాలి అని. నెక్స్ట్ వెన్ ఏం చూస్తున్నారు. దీన్ని వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అంటే ఏం చూస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ అతడు ఇక్కడ లేడు. దీన్నే హీ ఈస్ నాట్ హియర్. హీ ఈస్ నాట్ హియర్ అంటే అతడు ఇక్కడ లేడు అని. నెక్స్ట్ వెన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్నే దేర్ ఈస్ నో నీడ్ టు గో. దేర్ ఈస్ నో నీడ్ టు గో అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నాతో వస్తున్నావా. దీన్ని ఆర్ యూ కమింగ్ విత్ మీ. ఆర్ యూ కమింగ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తున్నావా అని. నెక్స్ట్ వెన్ అతడికి దారి ఇవ్వండి. దీన్ని ఇంగ్లీష్లో మేక్ వే ఫర్ హిమ్. మేక్ వే ఫర్ హిమ్ అంటే అతడికి దారి ఇవ్వండి అని. నెక్స్ట్ వెన్ ముందు నన్ను పూర్తి చేయనివ్వు. దీన్ని లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ అంటే ముందు నన్ను పూర్తి చేయనివ్వు అని. నెక్స్ట్ వెన్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దీన్నే ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఏ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఏ సొల్యూషన్ అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ ఇదేనా నువ్వు చెప్పేది. దీన్నే ఈజ్ దాట్ వాట్ యు ఆర్ సేయింగ్. ఈజ్ దాట్ వాట్ యు ఆర్ సేయింగ్ అంటే ఇదేనా నువ్వు చెప్పేది అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఫ్రిడ్జ్ తెరిచి ఉంచావు. దీన్ని యు లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. యు లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్ అంటే నువ్వు ఫ్రిడ్జ్ తెరిచే ఉంచావు అని. నెక్స్ట్ వెన్ ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. దీన్ని సమ్ వన్ ఈస్ కాలింగ్ యూ. సమ్ వన్ ఈస్ కాలింగ్ యూ అంటే ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ నాకు కొన్ని వేడి నీళ్ళు తీసుకురా. దీన్ని బ్రింగ్ మీ సమ్ హాట్ వాటర్. బ్రింగ్ మీ సమ్ హాట్ వాటర్ అంటే నాకు కొన్ని వేడి నీళ్ళు తీసుకురా అని. నెక్స్ట్ వెన్ అతడు దారిలో ఉన్నాడు. దీన్ని హీ ఈస్ ఆన్ ది వే. హీ ఈస్ ఆన్ ది వే అంటే అతడు దారిలో ఉన్నాడు అని. నెక్స్ట్ వెన్ నేను వచ్చాను అని అతడికి చెప్పండి. దీన్ని ప్లీజ్ టెల్ హిమ్ దాట్ ఐ కేమ్. ప్లీజ్ టెల్ హిమ్ దాట్ ఐ కేమ్ అంటే నేను వచ్చాను అని అతడికి చెప్పండి అని. నెక్స్ట్ వెన్ నువ్వు అంతా తినేసావా. దీన్నే డిడ్ యూ ఈట్ ఎవ్రీథింగ్. డిడ్ యూ ఈట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అంతా తినేసావా అని. నెక్స్ట్ వెన్ నేను నీతో రావడం లేదు. దీన్ని ఐ యామ్ నాట్ కమింగ్ విత్ యూ. ఐ యామ్ నాట్ కమింగ్ విత్ యూ అంటే నేను నీతో రావడం లేదు అని. నెక్స్ట్ వెన్ ఏమైంది నీకు. దీన్ని వాట్ హ్యాపెన్ టు యూ. వాట్ హ్యాపెన్ టు యూ అంటే ఏమైంది నీకు అని. నెక్స్ట్ వెన్ ఈ తాళం ఎలా తెరవాలి. దీన్నే హౌ టు ఓపెన్ ఇట్స్ లాక్. హౌ టు ఓపెన్ ఇట్స్ లాక్ అంటే ఈ తాళం ఎలా తెరవాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఎక్కడ కలుస్తావు. దీన్ని వేర్ విల్ యూ మీట్. వేర్ విల్ యూ మీట్
అంటే నువ్వు ఎక్కడ కలుస్తావు అని. నెక్స్ట్ వెన్ నాకు అనుభవం లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు అనుభవం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను తనని రోజు కలుస్తాను. దీన్నే ఐ మీట్ హర్ ఎవ్రీడే. ఐ మీట్ హర్ ఎవ్రీడే అంటే నేను తనని రోజు కలుస్తాను అని. నెక్స్ట్ వెన్ కాసేపు ఇక్కడికి రా. దీన్నే కమ్ హియర్ ఫర్ ఏ వైల్. కమ్ హియర్ ఫర్ ఏ వైల్ అంటే కాసేపు ఇక్కడికి రా అని. నెక్స్ట్ వెన్ నేను ఇంకా సిద్ధంగా లేను. దీన్నే ఐ ఎమ్ నాట్ రెడీ యెట్. ఐ ఎమ్ నాట్ రెడీ యెట్ అంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వెన్ లోపల ఎవరూ లేరు. దీన్నే దెర్ ఈస్ నో వన్ ఇన్సైడ్. దెర్ ఈస్ నో వన్ ఇన్సైడ్ అంటే లోపల ఎవరూ లేరు అని. నెక్స్ట్ వెన్ తను నాతో కోపంగా మాట్లాడింది. దీన్నే షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ. షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ అంటే తను నాతో కోపంగా మాట్లాడింది అని. నెక్స్ట్ వెన్ నేను దేనికి భయపడను. దీన్ని ఐ ఎమ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. ఐ ఎమ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే నేను దేనికి భయపడను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం నిర్ణయించుకున్నావో. దీన్ని వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని. నెక్స్ట్ వెన్ నా గురించి నీకు ఎలా తెలిసింది. దీన్ని హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ మీ. హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ మీ అంటే నా గురించి మీకు ఎలా తెలిసింది అని. నెక్స్ట్ వెన్ కరెంటు పోయింది. ఇలా అంటుంటాం కదా ఇంట్లో కరెంటు పోయినప్పుడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయనీకైతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.